రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఈసారి కొత్త విధానంలో ఆసరా పింఛన్ల పంపిణీ. ఆగస్టు నెల ఆసరా పింఛన్లు 4016, 6016, ఆగస్టు 10 నుంచి 12 వరకు ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల వారు సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు మన ఛానల్లో మీకు అవసరమైన సమాచారాన్ని కామెంట్ చేయండి, సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి లోపభూయిష్టమైన సమాచారంతో ఈ వీడియో అనేది ఉండటం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1,50,000 వరకు రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా పేరు పొందిన ఆవశ్యకత అయితే ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు 7,500 రూపాయల పంపిణీ కార్యక్రమం కూడా ఈ 2 నుంచి 3 రోజుల్లో ప్రారంభం కాబోతుందని అధికారికంగా ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. రైతు బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా దళిత బంధుకు సంబంధించి 20 లక్షల రూపాయల వరకు, 12 లక్షల రూపాయల వరకు చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా సమంజసంగా సరైన రీతిలో ప్రజా అవసరాలకు తగ్గట్టుగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. 2వ చెక్కు పంపిణీ కార్యక్రమం అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. దళిత బంధన్ కూడా పేర్కొనడం జరిగింది. 500 రూపాయలకు సంబంధించి గ్యాస్ రీఫండ్ డబ్బులు కూడా ఖాతాల్లో పడబోతున్నాయని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ మహిళా సోదరీమణులకు 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తూ ఉంది. 22,000 కోట్ల అదనపు ఖర్చు మహిళల కోసం ఇది డబ్బుల పంపిణీ కార్యక్రమం కోసం ఉండబోతుందని పేర్కొనడం అయితే జరిగింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచుతూ కీలక జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి తరుణంలో ఈ పెరిగిన ఆసరా పింఛన్లు కేవలం పుస్తకాలకు, పత్రాలకు మాత్రమే పరిమితమవుతున్నాయని ప్రభుత్వం నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకానికి తన తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆసరా పింఛన్ వాహులకు ఎప్పుడూ అండగా ఉంటుందని 22,000 కోట్ల రూపాయల అదనపు డబ్బులను కూడా ప్రభుత్వం సేకరించి అతి త్వరలోనే పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 10 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అయితే ఇచ్చేసింది. మరి ఈసారి కూడా పాత పద్ధతిలోనా, కొత్త పద్ధతిలోనా అనే దానిపైన సందిగ్ధత నెలకొంది. మరి బ్యాంకుల్లో వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఒకవేళ బ్యాంకుల్లో వేస్తే ఆగస్టు 10 నుంచే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. పోస్ట్ ఆఫీసులో పంపిణీ అయితే 25 తర్వాతనే పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం అయితే లేకపోలేదు. మరి ఆసరా పింఛన్ వాహులకు అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ఆసరా పింఛన్లను నగదు జమ చేసి రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మోతాదులలో గ్రామాల్లో సర్పంచుల పదవిని
కొట్టేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఏది ఏమైనా ఆసరా పింఛన్ వాళ్ళకు రేవంత్ అన్న అండగా నిలబడాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.